నిజమైన శక్తి ఇతరుల సంక్షేమంలోనే ఉందని హనుమంతుడు మనకు ఎప్పుడూ కూడా తెలియజేస్తాడు. ఆయన తన శక్తిని ఎల్లప్పుడూ కూడా ధర్మాన్ని రక్షించడానికి, భగవంతునికి సేవ చేయడానికి ఉపయోగించాడు తప్ప అహంకారాన్ని విడిచిపెట్టి అంకిత భావంతో పనిచేయడం ద్వారా జీవితంలో విజయాన్ని, ఆ సంతృప్తిని రెండింటిని కూడా సాధించవచ్చని ఆయన కథను వింటూ ఉంటే, ఆయన చేసిన కార్యాలను వీక్షిస్తున్నప్పుడు మనకు అర్థమవుతూ ఉంటుంది. అతులిత బలధామం హేమశైలాభదేహం ధనుజవనకృషాణం జ్ఞానినామ వగ్రగణ్యం సకల గుణావిధానం వానరానామధీశం రఘుపతి ప్రియభక్తం వాఠాతం నవామి. అపారమైన శక్తి విలువలను, బంగారు పర్వతం వలె ప్రకాశవంతమైన దేహాన్ని కలిగిన, రాక్షస రూపంలో ఉన్న వనానికి అగ్నిస్వరూపుడైన, జ్ఞానులతో శ్రేష్ఠుడైన, సకల సద్గుణాలకు ప్రతిరూపమైన, వానరకానికి అధిపతి అయిన మరియు ఆ పవనుసుని కుమారుడైన శ్రీ రఘునాథుని ప్రియభక్తుడు ఆంజనేయ స్వామికి నేను నమస్కరిస్తున్నాను అని భక్తితో ఆయనను మొక్కుకోవాలి.